హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలా అయితే నాకు ఇంకా చాలా మంచి సపోర్ట్ అనేది వస్తుంది. సో ఇప్పటిదాకా చాలామంది సపోర్ట్ చేశారు. చాలామంది అంటే ఎక్కడి నుంచి చేస్తున్నారో, అలాగే ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో, ఎవరు చూస్తున్నారో మనకి తెలియనప్పటికీ సో కామెంట్ ద్వారా చాలామంది మనకి పరిచయం అయ్యారు. జస్ట్ ఒక చిన్న కామెంట్ పెట్టడం వల్ల సో వాళ్ళతోటి నాకు ఏర్పడిన బాండింగ్ అనేది చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. సో అదేవిధంగా ఈరోజు వీడియో వచ్చేసరికి మోస్ట్ అఫోర్డబుల్ రిక్వెస్టింగ్ వీడియో అనమాట. సో ఎందుకంటే మీకు ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రిక్వెస్టింగ్ వీడియో అంటే నేను ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చేసరికి 7వ తారీఖు అనమాట. సో 7వ తారీఖు ఇంకా జూలై 13కి మన ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయితే అవుతుంది అనమాట. సో 1 year కంప్లీట్ చేసుకోబోతుంది మన ఛానల్ వచ్చేసరికి. సో 1 yearకి ఇంకా ఎన్ని డేస్ ఉంది? ఇంకా 5 days ఉంది. సో 5 daysకి ముందుగా నేను ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే చాలా అంటే ఒక విధంగా చెప్పాలంటే డిసప్పాయింట్ కూడా అవుతున్నాను. అదేవిధంగా కొద్దిగా సంతోషం కూడా ఉంది. సో సంతోషకరమైన విషయం వచ్చేసరికి ఇంతమంది సబ్స్క్రైబర్స్ అంటే 1500 పైగా సబ్స్క్రైబర్స్ అంటే 1500 మంది మనల్ని ఫాలో అవుతున్నారు. 1500 మంది ఎక్కడో చిన్న నమ్మకం అయితే ఉంది కదా మన మీద. ఆ నమ్మకంతో మనం అంటే మనలో ఏదో ఒక క్వాలిటీ నచ్చి వాళ్ళైతే మనకి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఈ రోజుల్లో నాకు తెలిసి పెద్దగా ఎవరు కూడా యూట్యూబ్ గురించి మినిమం కూడా తెలియకుండా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు. సో మినిమం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఎంతో కొంత వాళ్ళకి మనలోని ఏదో క్వాలిటీయో లేకపోతే మనలో ఏదో మన వీడియోలో ఏదో ఒకటి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో అలాగే 1500 మంది అంటే నాకు చాలా ఎక్కువ అని చెప్పాలి. అదేవిధంగా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను. 3700 చిల్లర వాచ్ టైం అవర్స్ అయితే కంప్లీట్ చేశాను. అలాగే హాఫ్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. సో ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలంటే 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేయాలి. సో దానికి ఇంకా మనకి బ్యాలెన్స్ ఎంత ఉందంటే ఒక 280 hours అనుకోండి. 280 గంటలను అయితే నేను పూర్తి చేయాల్సి ఉంది. సో ఆనందకరమైన విషయం ఏంటంటే హాఫ్ మానిటైజేషన్ అయితే అయ్యింది. సో హాఫ్ మానిటైజేషన్లో కొన్ని ఫీచర్స్ అనేవి మనకి ఎనేబుల్ చేస్తాడు. వాటి ద్వారా కూడా మనం సంపాదించుకోవచ్చు. కాకపోతే మనం ఏదైనా షాపింగ్ కానీ లేదంటే మనం ఆన్లైన్లో ఏదైనా మనం అమ్ముకుంటే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి అన్నమాట. ఇంకా సూపర్ స్టిక్కర్స్, సూపర్ చాట్స్, ఇంకా మెంబర్షిప్స్ అది ఇస్తారు. మెంబర్షిప్ అంటే మనం వేరే వాళ్ళు మన ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని అందరికన్నా ముందు మనం ఛానల్లో వచ్చే వీడియో చూడడానికి వాళ్ళు మనకి నెలకి ఇంత డబ్బులు అని పే చేస్తారనమాట. సో మనం చాలా పెద్ద స్థాయిలో ఉంటే అట్లీస్ట్ మన వీడియో చూడడానికి చాలామంది పే చేస్తారు. సో మనం ఆ స్థాయిలో కూడా లేము. కాబట్టి హాఫ్ మానిటైజేషన్లో ఇచ్చిన ఫీచర్స్ ద్వారా డబ్బులు సంపాదించడం నా వల్ల అయితే కాలేదు. సో ఫుల్ మానిటైజేషన్లో అయితే మనకి డాలర్ అనేది ఎనేబుల్ చేస్తాడు. సో డాలర్ అనేది ఎనేబుల్ చేస్తాడు కాబట్టి అందులోనే మనం వీడియోస్ కొంచెం బెటర్గా పెడితే సో $100 పూర్తి అయితే మనకి పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు నీ బాధ ఏంట్రా బాబు అని అడిగితే ఫస్ట్ డిసప్పాయింట్ వచ్చేసరికి ఏంటంటే సో 1 year కంప్లీట్ అవ్వడానికి ఇంకా 5 days టైం ఉంది నాకు. సో 5 days టైంలో ఇంకా 280 hours అంటే 280 గంటలు సంపాదించడం అంటే చాలా కష్టం. సో నాకు తెలిసి అది మీ అందరు తలుచుకుంటే అవుతుందనేసి చెప్పి నాకైతే ఇంకా 2-3 days నుంచి చాలా ఆలోచిస్తున్నాను.
మీకు నచ్చే విధంగా ఎలాంటి వీడియో పెడదాం, ఎటువంటి వీడియో పెడితే వైరల్ అవుతుంది, యూట్యూబ్లో ఎలాగైనా సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఒక్క వీడియో మన ఛానల్లో ఏదో ఒక్క వీడియో మాత్రం యూట్యూబ్ ఆల్గరిథంని బ్రేక్ చేయాలి. సో బ్రేక్ చేస్తే మనం ఛానల్లో ఒక్క వీడియో కానీ వైరల్ అయిందనుకోండి, సో ఆటోమేటిక్గా మన ఛానల్ అనేది గ్రో అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఒక్క వీడియో మనకైతే ఇప్పటికొచ్చి తగలలేదు. ఆల్రెడీ నేను ఫెయిల్ అయ్యాను. సో ఇంతకుముందు కూడా ఫెయిల్ అయ్యాను. మనకి ఓడిపోవడం పెద్దగా గొప్ప, మనకి పెద్ద అలవాటు ఏం కాదులేండి. సో ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాను నేను. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను అనమాట. సో అదే డిసప్పాయింట్. ఇప్పుడు ఇది సెకండ్ ఛానల్. ఫస్ట్ ఛానల్ కూడా ఒకసారి పెట్టి నేను డిలీట్ చేశాను. ఇది వచ్చేసరికి సెకండ్ ఛానల్ అనమాట. సో దీంతో కూడా నేను ఓడిపోతున్నాను అని తెలుస్తుంటే కొద్దిగా బాధగా ఉంది, అలాగే ఛాలెంజింగ్గా కూడా ఉందన్నమాట. సో మనకి నా స్కిల్కి తగ్గట్టుగా నేను ఛాలెంజ్ అయితే తీసుకున్నాను, కానీ ఆ ఛాలెంజింగ్ని నేను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నానని చెప్పి చిన్న బాధగా ఉంది. సో ఎప్పుడైనా పోనీ స్కిల్కి తగ్గట్టు ఛాలెంజ్ అనేది చాలా పెద్ద అనుకోండి, సో మనం ఓడిపోయినా బాధపడే అవసరం లేదు. సో నా స్కిల్కి తగ్గట్టే నేను ఒక ఛాలెంజ్ని ఎంచుకున్నాను కదా, ఎందుకు నేను అంటే గెలట్లేదని చెప్పి చిన్న బాధ అనమాట. సో కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ మీరు అందరూ కొద్దిగా అర్థం చేసుకొని మన ఛానల్ని వీలైనంతగా ఈ 5 డేస్లో మీకు తోచిన విధంగా, మీకు వీలైనంత విధంగా మన ఛానల్ని షేర్ చేసి కొద్దిగా ఈ 5 డేస్లో వీలైతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఛానల్ నేను ఇప్పటికీ ఇంకో 5 డేస్లో 1 year అయిపోతుంది కదా. ఈ 1 yearలో నేను కొన్ని వీడియోస్కి నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు జెన్యున్గా చెప్తున్నాను, కొన్ని వీడియోస్కి అయితే నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఓవర్ నైట్ కూడా నేను వర్క్ అనేది చేశాను అనమాట ఆ వీడియోస్ కోసం. కొన్ని వీడియోస్ అయితే జస్ట్ నార్మల్గా షూట్ చేసేవాడిని, కొన్ని వీడియోస్కి అయితే 100% ఎఫర్ట్ పెట్టి చేసేవాడిని. యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే వారంకి ఒక వీడియో పెట్టినా పర్వాలేదు, కానీ అది ఇంకా తోపు ఉండాలన్నమాట, నెక్స్ట్ లెవెల్ ఉండాలి. ఇంకా దాని మీద మనం ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఒక వీడియోని వారంకి ఒకటి పెట్టినా చాలు. సో అది దేనికి వెళ్తుందంటే ఆ సజెషన్ వచ్చేసరికి ఒక కంటెంట్ని తీసుకొని చేస్తారు చూడండి, అలాంటి ఛానల్స్కి అది వర్తిస్తుంది అనమాట. సో మనది వచ్చేసరికి డైలీ వ్లాగ్స్ కదా. సో బ్రో మరి నువ్వు ఒక మంచి కంటెంట్ తీసుకొని నువ్వు చేయొచ్చు కదా అంటే, నేను ఒక కంటెంట్ తీసుకున్నా సరే అది ఎలా అయిపోయిందంటే ఆ కంటెంట్ గురించి నేను హోంవర్క్ చేయడానికి కూడా నాకు టైం సాలట్లేదు. ఆల్రెడీ నేను ఇంతకుముందు ట్రై చేశాను, దాంట్లో ఫెయిల్ అయ్యాను. సో అందువల్ల నేను ఉన్న పరిస్థితికి, నేను ఉన్న జీవన విధానానికి తగ్గట్టుగా డైలీ వ్లాగ్స్ అయితేనే మనకు సూట్ అవుతుందని చెప్పి అదే నేను ఒక కంటెంట్ తీసుకుంటే ఇప్పటికి నేను ఇన్ని వీడియోస్ కూడా పెట్టలేను కూడా. సో డైలీ వ్లాగ్స్ పెట్టడానికి గల కారణం ఏంటంటే నేను ఉంటున్న పరిస్థితులు, నా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి, అలాగే నా లైఫ్లో నేను చేస్తున్న ఉద్యోగరీత్యా ఇవన్నీ చూసుకుంటే డైలీ వ్లాగ్సే నాకు కరెక్ట్ అనిపించింది. సో అదనమాట సంగతి. సో కాబట్టి ఫ్రెండ్స్ వీడియోని షార్ట్ అండ్ స్వీట్లో సింపుల్గా ముగిద్దాం అనుకుంటున్నాను. సో వీలైనంత రిక్వెస్ట్ అనుకుంటారా, లేదంటే అడుక్కుంటున్నాడు అనుకుంటారా, లేదంటే ఇంకేమైనా అనుకోండి, కానీ ఈ 5 డేస్లో కొద్దిగా మన ఛానల్ని గ్రో చేయడానికి మీకు వీలైనంత సహాయం చేస్తారని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. కాబట్టి ఇంక సెలవు తీసుకుంటాను. రేపు మంచి వ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను, తీద్దాం. చాలాసార్లు అనిపించింది ఇంకెందుకులే, మనకి జాబ్ ఉంది కదా, శాలరీ వస్తుంది, ఇంకా ఇల్లు చూసుకొని ఫ్యామిలీని చూసుకొని జాబ్ చేసుకుంటే సరిపోదా అని చెప్పి చాలామందికి కూడా డౌట్ రావచ్చు. సో ఎప్పుడైనా ప్యాషన్ని మర్చిపోయి
లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. సో ప్యాషన్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి. ఏదో ఒక ప్యాషన్ ప్లస్ గోల్ ఉంటేనే లైఫ్లో కొద్దిగా బాగుంటుంది. సో మనం డైలీ రొటీన్కి అలవాటు పడిపోయి రొటీన్లో ఉండిపోయాం అనుకోండి, అది కరెక్ట్ కాదు. అది ఎలా అయిపోద్ది అంటే, అప్పుడు ఎలాగనిపిస్తుంది అంటే, నా లైఫ్ ఇంతే, డైలీ రొటీనే, చేంజెస్ ఏం లేదు, నేను ఎప్పుడు సఫర్ అవుతున్నాను. అయితే ఆడు ఎలా చెప్పుకుంటాడంటే, డైలీ రొటీన్లో ఉన్నాడు, ఏట్రా నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా, నీ ప్రాబ్లమ్స్తో పోల్చుకుంటే నాకు చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ రా అని చెప్తుంటాడు అనమాట. కాబట్టి మనిషి అనేవాడు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. నాకు తెలిసింది నేను చెప్తున్నాను, నాకు అనిపించింది. మనిషి అనేవాడు ఖాళీగా ఎప్పుడు ఉండకూడదు, బిజీగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే, ప్యాషన్ ఉన్నాడైతే ఏదో గోల్ పెట్టుకోవాలి, తన స్కిల్కి తగ్గట్టుగా తన ఛాలెంజ్ ఎంచుకొని గ్రో అవుతే లైఫ్లో మంచి కిక్ ఉంటుంది. అంటే అది యూట్యూబ్ అని కాదు, చూడండి, యూట్యూబే కాదు, మామూలుగా బయట మీరు కొంతమందిని చూడండి, ఏదో ఒకటి సాధించాలని చెప్పి అతను ఎవరో ఒకరు, ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ తీసుకోండి, ఈ టోర్నమెంట్లో ఓడిపోయినా సరే నెక్స్ట్ టోర్నమెంట్కి ప్రిపేర్ అవుతాడు. నెక్స్ట్ టోర్నమెంట్ ఓడిపోయినా మళ్ళీ ఇంకోటి వచ్చేదాకా అలాగా కంటిన్యూగా తను కష్టపడుతుంటాడు. అదేవిధంగా ఏంటంటే, ఓడిపోతున్నా సరే అలా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకని చెప్పి మనకైతే ప్యాషన్ అనమాట. సో చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చెయ్యాలని, ఏదో సాధించాలి. ఈటీడీకి పిచ్చి అనుకుంటారో మరి ఏమో తెలియదు కానీ, సో మీరందరూ అంటే నాకు పిచ్చి. ఎందుకంటే ఆషామాషి కాదు, ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి ఎంత సపోర్ట్ లేదండి. యూట్యూబ్లో అయితే మనకి చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇది అన్కట్ వీడియో అనమాట. సో ఈ వీడియోని ఎడిటింగ్ లేదు, ఏం లేదు, సింగిల్ షాట్లో తీసి పెడుతున్నాను. సో జెన్యున్గా దయచేసి మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ 5 డేస్లో వీలైనంత మీరు కొద్దిగా షేర్ చేసి మన వీడియోస్ని, మన ఛానల్ని వీలైనంతగా గ్రో చేస్తారని కోరుకుంటున్నాను. నేను కూడా ట్రై చేస్తాను మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎంతసేపు నా బాధను విన్నందుకు. సో మీకు ఏమైనా ఇబ్బందికరంగా మాట్లాడినా, అసభ్యకరంగా బిహేవ్ చేసినా ఏమనుకోకండి. మీ ఇంట్లో తమ్ముడో లేకపోతే మీ ఫ్రెండ్ ఏదో అనుకొని చెప్పి క్షమించేయండి ఒకసారికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం మంచి వ్లాగ్తో, మంచి వీడియోస్తో. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.